అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాతంత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన కారు చక్రాల కింద నలిగి ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి సింగయ్య గారి కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని పరామర్శించారు. అలానే ఏదైతే సత్తెనపల్లి తొక్కిసలాట జరిగినటువంటి సంఘటనలో, అదే పల్నాడుకు సంబంధించినటువంటి సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటనలో ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి హర్షవర్ధన్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, వారి కుటుంబాన్ని కూడా ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని వారిని మేనేజ్ చేసి వారితో ఒక ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం మీద, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాల మీద ఒక తప్పుడు ప్రచారాన్ని చేయించే విధంగా కుట్ర పన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే సింగయ్య గారి సతీమణి లూర్ది మేరీ గారు చేసినటువంటి సంచలన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకు సంబంధించినటువంటి మల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకొని మరణించారు. అయితే ఆ అంశాన్ని కూటమి ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తూ కూటమి ప్రభుత్వం వేధింపుల వల్లే మరణించాడు, అందుకు వారి కుటుంబానికి నేను పరామర్శించడానికి వెళ్తున్నానంటూ ఒక కాన్వాయ్ వేసుకొని బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కారు చక్రాల కింద నలిగి ప్రాణాలను పోగొట్టుకున్నాడు అమాయకుడైనటువంటి దళితుడు, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కోర్ హార్ట్ ఫ్యాన్ అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా పిచ్చి అంట సింగయ్య గారికి. అలాంటి సింగయ్య గారినే తన కారు చక్రాల కింద నలిపి ప్రాణాలను పోగొట్టుకునే విధంగా చేశాడు. ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది, ప్రతి వ్యక్తి కూడా చూశారు. ఆ సందర్భంగానే సింగయ్య గారి సతీమణి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాహనం కిందే పడి సింగయ్య మృతి చెందాడని ఆ రోజు ఆమె ఒక ప్రకటన చేసింది. ఆ అంశానికి అనుగుణంగానే ఏదైతే సింగయ్య గారి మరణానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రథసారథి ఎవరైతే డ్రైవర్ ఉంటారో ఆయన మీద, అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎందుకంటే అలానే ఆ వాహనంలో ఉన్నటువంటి ఇతరితరుల మీద కూడా కేసులను బనాయించారు. ఎందుకంటే సింగయ్య మరణానికి క్లియర్ కట్గా బాధ్యత రాహిత్యం కనబడతా ఉంది. ఇది హిట్ అండ్ రన్ లేకపోతే ఎన్నుకోకుండా జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో కేవలం ఆ సందర్భాల్లో డ్రైవర్ని మాత్రమే బాధ్యుని చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే జరిగినటువంటి ప్రమాదాన్ని కప్పిపుచ్చే విధంగా బాధ్యత రాహిత్యంతో నిర్లక్ష్యంతో వ్యవహరించారు. కాబట్టి వీరు కూడా ఈ కేసులో బాధ్యులే అని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసును బనాయించినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఆ కేసుకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ మీద విచారణ కూడా ఆంధ్రప్రదేశ్ ధర్మాసనం విచారణ చేపడతా ఉంది. ఆ కేసుకు సంబంధించి కూడా విచారణ నిలుపుదల చేయాలని ప్రస్తుతం 2 వారాల పాటు ఆ కేసును వాయిదా వేస్తున్నట్లు, అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలను చేపట్టకూడదు, విచారణ కూడా నిలుపుదల చేయాలని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం, ఏపీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసినటువంటి అంశం మనందరికీ తెలిసినదే. అయితే మొన్నటి వరకు ఒక విధంగా మాట్లాడినటువంటి సింగయ్య గారి సతీమణి లూర్దు మేరీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అటు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడగట్టుకొని ఆమె వెనక నిలబడి ఆమెతో ఒక తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ఆరోపణలు చేయించేటువంటి ప్రయత్నం చేశారు. స్క్రిప్టు అందింది, స్టోరీ మారింది. మొన్నటి వరకు సింగయ్య మరణానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణము, అక్కడ జరిగినటువంటి పరిణామాలే కారణమని ప్రచారం చేసినటువంటి లూర్దు మేరీ గారు సడన్గా నన్ను లోకేష్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు 50 మంది మా ఇంటి వద్దకు వచ్చి నన్ను బెదిరింపులకు గురి చేశారు, మేము చెప్పిన విధంగానే మీరు చెప్పాలి, మేము ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేయాలని లోకేష్ గారు నన్ను భయభ్రాంతులకు గురి చేశారు. సింగయ్య మరణంలో అనుమానాలున్నాయి, సింగయ్య మరణానికి కారకులు ఎవరో తేల్చాలి, సింగయ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క కారు కింద నలిగి చనిపోలేదు, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిన మాట వాస్తవమే అయినప్పటికీ చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి, పెద్ద గాయాలు లేవు. అలానే అక్కడ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో కూడా సింగయ్య తన పేరుని, తన అడ్రస్ని, తన కుటుంబ సభ్యులను పేర్కొన్నాడు. నేను కొంత దూరంలోనే ఉన్నాను, వచ్చి అందుకున్నాను. ఏదైతే ఆయన్ని అక్కడి నుంచి హాస్పిటల్కు తరలించేటువంటి సందర్భంలో అంబులెన్స్లో ఏదో కుట్ర జరిగింది, ప్రభుత్వమే కుట్రపూరితంగా సింగయ్య గారిని చంపింది, నాకు లోకేష్ గారి మీద అనుమానాలున్నాయి, లోకేష్ గారే సింగయ్య గారిని చంపించారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా
తీవ్ర రాజకీయ దుమారాలకు దారితీసింది. సింగయ్య మరణంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ దుమారం సృష్టించబడినటువంటి మాట మనం చూసాం. అటు ప్రతిపక్షం, అధికార పక్షం ఒకరి మీద ఒకరి ఆరోపణలు చేసుకుంటే మీ వైఫల్యం అని ఒకరి మీద ఒకరి ఆరోపణలు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఏదైతే ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వచ్చిందో దానిలో జగన్మోహన్ రెడ్డి అలానే అతని డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది, సింగయ్య మృతి చెందాడు, బాధ్యతారాహిత్యం నిర్లక్ష్యం వల్లే సింగయ్య మరణించారనేటువంటి ఉదాంతం ప్రజల్లోకి వచ్చినటువంటి అంశం మనం చూసాము. నిజంగా సకాలంలో స్పందించి ఆసుపత్రికి చేర్చి ఉండుంటే సింగయ్య బ్రతికి ఉండేవాడనేటువంటి మాటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వారి భావాలను వ్యక్తపరిచినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈరోజు లూర్ది మేరీ గారు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పూర్తిగా అసంబద్ధమైనవి, అవాస్తవమైనవి. ఈరోజు నిజంగా ధర్మాసనం కూడా ఈ అంశంలో కొంత విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోర్టులో ఒక కేసు నడుస్తున్నటువంటి తరుణంలో ఏదైతే ప్రధాన పాత్ర ఉన్నటువంటి అభియోగాలను ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తి ఆ యొక్క అభియోగానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే తన కారు చక్రాల కింద నలిగి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కుటుంబాన్ని తన దగ్గరకు పిలిపించుకొని వారిని ప్రలోభ పెట్టి వారిని సయాననో నయాననో భయాననో ఏదో ఒక విధంగా సెట్ చేసి ఒక స్క్రిప్ట్ను అందించి ఈ స్క్రిప్ట్ను బయటికి వెళ్ళి చదవండి, మేము మూటలు మీకు అందిస్తామనే విధంగా ఈరోజు లూర్ది మేరీ గారిని ప్రలోభానికి దారి తీసే విధంగా ప్రలోభ పెట్టి ఆమెతో తప్పుడు ప్రచారాలను జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. విచారణలో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ కుటుంబ సభ్యులను తన వద్దకు పిలిపించుకొని మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం ఈ అంశానికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రలోభాలు జరిగిపోయాయి అనేది చాలా కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ కార్యకర్త మరణించినా, వ్యక్తిగత కారణాలతో మరణించినా, ఏదైనా చిన్న అనారోగ్యంతో మరణించినా కూటమి ప్రభుత్వం వల్లే మరణించారు, కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేకనే మరణించారను విషపు ప్రచారం చేస్తూ ఒక ప్రత్యేక హెలికాప్టర్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే లూర్ది మేరీ గారి కుటుంబం మొత్తాన్ని, సింగయ్య గారి కుటుంబం మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్కి ఎందుకు పిలిపించుకున్నారు? వెళ్ళి పరామర్శించి ఉండొచ్చు కదా. అలానే ఏదైతే హర్షవర్ధన్ ఏదైతే ఉన్నారో సత్తెనపల్లికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని వారికి అందించాల్సిన ముడుపులను అందించి వారిని ప్రలోభ పెట్టి వారితో తప్పుడు ప్రకటనలను అందించారు. నిజంగా ఈరోజు రాజకీయాలు ఎంత దిగజారిపోయాయంటే మానవీయ కోణాలు, మానవతా విలువలు పూర్తిగా అగ్గిలో వేసేసినట్టు, అగ్గిలో పడవేసినట్టు. కనీసం తమ కుటుంబ సభ్యులు ప్రాణాలను పోగొట్టుకుంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరిపి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలను చేపట్టాలని మాట్లాడాల్సినటువంటి కుటుంబ సభ్యులే మా కార్యకర్త, మా నాయకుడు చంపుకున్నాడు, మీకేంటి బాధ? మీరెందుకు బాధపడతా ఉన్నారు? మీరెందుకు కేసులను బనాయిస్తూ ఉన్నారు? మేము మా బాధ లేదో మేము పడతాం. మా జగనన్న, మా కార్యకర్త, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళం, మేము వైఎస్ఆర్సీపీ అధినాయకుడు మమ్మల్ని చంపితే, కొట్టినా, తిట్టినా, మమ్మల్ని చంపినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే విధంగా నిజంగా ఎంత నిస్సిగ్గుగా, ఎంత బాధ్యతారాహిత్యంగా, కనీసం బాధ లేకుండా, కనీస పశ్చాత్తాప లేకుండా, కనీసం తన కుటుంబ సభ్యుడు, తన జీవిత భాగ్యస్వామి మరణించాడనేటువంటి బాధ కూడా లేకుండా లూర్ది మేరీ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం నిజంగా బాధాకరం. ఇదే అంశానికి సంబంధించి ఆనాడు ఇలాంటి ప్రకటనే చేసి ఉండుంటే ప్రజలు కూడా విశ్వసించి నమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వారి ఇరువురి కుటుంబాలను కూడా జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని వారిని మేనేజ్ చేసి వారిని నయానో భయానో ఏదో వారి కాళ్ళు పట్టుకొనో వారికి డబ్బులు ఇచ్చో మరో విధంగానో వారిని ప్రలోభపరిచి వారితో తప్పుడు ప్రకటనలు చేసే విధంగా కుట్ర పన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే హైకోర్టులో ఉపశమనం పొందారు. హైకోర్టు వేదికగానే ఆయనకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో పూర్తిగా నిలుపుదల చేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తడిగుడ్డ వేసుకొని పడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం ఓ కీలకమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఆ యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను జారీ చేసింది. మరి ఈ కుటుంబాన్ని పిలిపించుకొని ఇంకా మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఏముందో మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వెళ్ళి బెదిరించి ఉంటారేమో అనేది వాస్తవం. కానీ లూర్ది మేరీ గారు అంశానికి సంబంధించి పూర్తి భిన్నంగా వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కాదు, టీడీపీ పార్టీ నాయకులు, లోకేష్ గారి మనుషులు. ఏంటమ్మా నిజంగా
ఏదైనా ఆలోచన మెదడు పనిచేసి మాట్లాడుతూ ఉన్నావా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తల్లి. నిజంగా ఇది దుఃఖించదగినటువంటి సంఘటన. సరే, బాధ్యులు ఎవరనేది తదుపరి ప్రభుత్వం, చట్టం, న్యాయం తేలుస్తుంది. అంతేగాని ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రకటన చేయడం, ఇలాంటి ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం సబబు కాదు. కళ్ళకు కట్టినట్లు ఏదైతే ఆ వీడియో ఉందో, ఆ వీడియోలో సింగయ్య ఒక ఫుట్పాత్ మీద పడవేసినటువంటి సందర్భంలో, ముళ్ళ పొదల్లో పడి ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి వీడియో చూస్తే ఆయన ఊపిరి పీల్చుకోలేకుండా కష్టపడుతూ బాడీ మొత్తం షివర్ అవుతూ కనిపించినటువంటి వీడియో మీరు ఒక్కసారి చూడండి. సింగయ్యకి ఏం కాలేదా? ఏ గాయాలు కాలేదా? మరి ఏ గాయాలు కాకపోతే ఆ విధంగా ఎందుకు ఆయన కంప్లీట్గా బాడీ షివర్ అవుతూ కనీసం మాటలు బయటికి రాకుండా ఒక స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తి చేస్తున్న విధంగా ఆ వీడియో ఒక్కసారి మీరు చూడండి. షాక్ గురైనటువంటి వ్యక్తి తక్షణమే అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు బాడీ కొంతసేపు హైపర్ యాక్టివేషన్లో ఉంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఆ సందర్భంలో కొంత ఎనర్జీ అనేది బాడీలో హైపర్ యాక్టివ్ అయి నాడీ వ్యవస్థ పూర్తిగా ప్రతిస్పందించి కొంత బాడీ అక్కడ అనుకూలంగా ఉంటున్నది వాస్తవం. అది ఏదైతే మెడికల్ టర్మ్స్ ఉందో, టెర్మినాలజీ ఉందో దాని గురించి మీరు తెలుసుకోండి. అంతేగాని అంబులెన్స్లో ఏదో కుట్రకోణం జరిగిపోయింది, లోకేష్ గారే ఈ విధంగా చేయించారు, కూటమి ప్రభుత్వమే ఈ విధంగా చేయించిందని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదు. నీ భర్త మరణానికి ఎవరు కారకులయ్యారో నీ మనస్సాక్షికి తెలుసు, నీ కుటుంబ సభ్యులకు తెలుసు, నీకు తెలుసు. అంతేకాని ఈరోజు అనుమానాలు ఉన్నాయి, మరొకటి ఉంది, అనుమానాలు ఉన్నాయని చెప్పొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి పూర్తి విచారణ జరుగుతుంది కాబట్టి అనుమానాలు ఉన్నాయని నువ్వు చెప్పు, దాంట్లో ఎటువంటి తప్పిదం లేదు తల్లి. కానీ ఈరోజు కళ్ళకు కట్టినట్లు వీడియో కనిపిస్తూ ఉంది. సింగయ్య గారికి సంబంధించినటువంటి ఆ షివర్ అవుతూ ఆయన షేక్ అవుతున్నటువంటి వీడియో కనిపిస్తూ ఉంది. ఆయన నోటి నుంచి ఒక్క కూడా మాట రానటువంటి సందర్భానికి సంబంధించినటువంటి వీడియో కనిపిస్తూ ఉంది. కేవలం ప్రాణాపాయ స్థితిలో చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నటువంటి సింగయ్య గారిని అంబులెన్స్లో తరించడమే పోలీసులు, ప్రభుత్వం చేసినటువంటి తప్పిదమా? గుద్దిచ్చి చక్రాల కింద నలిపి ఇష్టానుసారంగా చేసి ప్రాణాలు పోగొట్టుకునే విధంగా చేసి కనీసం అంబులెన్స్కు ఫోన్ చేయకుండా, హాస్పిటల్కు చేర్చకుండా ఇసిరి అవతల వేసిన వారు నీ భర్త ప్రాణాలను హరించి నీ భర్తను ఈ లోకంలో లేకుండా చేసిన వారు నీకు గొప్ప వ్యక్తులుగా కనిపిస్తా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి ముడుపులు తీసుకున్నారో, మరి ఏ ప్రలోభాలు జరిగాయో, స్క్రిప్ట్ అందింది, స్టోరీ మారింది అనేది 100% వాస్తవం. కాబట్టి ఇది సబబు కాదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు ఇక గాల్లో కలిసిపోయినట్టే. ధర్మాసనం చాలా స్పష్టంగా అంశానికి సంబంధించి ఆదేశాలను జారీ చేసింది. ఇక మీరందరూ జబ్బలు జడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు, అలానే ఏదో తప్పుడు ప్రచారాలు చేయించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఈ విధంగా కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మేనేజ్ చేయగలుగుతా ఉన్నారంటే నిజంగా ఎంత బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈరోజు కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. గులకరాయి విషయం చూసాం, కోడికత్తి విషయం చూసాం, అలానే ఆనాడు వివేకానంద రెడ్డి గారు చనిపోతే గుండెపోటుతో చనిపోయాడని సాక్షిలో పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేసి న్యూస్ రాశారు. లేదు, ఇది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తెలియగానే మా నాన్నగారు చనిపోయారు, మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథవాడినైనా అంటూ ఆయన ఆ రోజు నటించినటువంటి నటన కమల్ హాసన్ గారిని మించిపోయింది. ఈరోజు కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా వెన్నెతో పెట్టినటువంటి విద్యలు. ఆయన జీవిత ప్రస్థానం మొత్తం కూడా నటనలు, డ్రామాలు, హత్యా రాజకీయాలు, రక్తపు చరిత్రతోనే కొనసాగింది. అది వాస్తవం. మనం చూసాం కదా, తండ్రి గారి శవాన్నే పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి అవ్వడానికి సంతకాలను సేకరించినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే కోడికత్తి వ్యవహారం, గులకరాయి వ్యవహారం, బాబాయి గొడ్డలి వేటు, చెల్లెలి డ్రామా, చెల్లెల్ని ఇంట్లోంచి తరిమేసి, తల్లిని గౌరవ అధ్యక్షురాలని తరిమేసి, అందరినీ తరిమేసి తానొక్కడనే విలాసంగా ఆనందంగా బ్రతకాలని వ్యవహరించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికార కాంక్ష, నిరంతరం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుకోవాలనేటువంటి కాంక్ష ఏదైతే ఉందో ఆ కాంక్ష కోసం జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారు. ఇదేం ప్రత్యేకమైనటువంటి అంశం కాదు. లూర్ది మేరీ ఎంత, అలానే సింగయ్య గారి కుటుంబం ఎంత, ఒక చిన్న దళిత కుటుంబం, వారిని నయానో భయాన్నో ఇబ్బందులకు గురి చేసి, లేకపోతే వారిని భయపెట్టి, వారికి కావాల్సింది వారికి సమకూర్చి వారితో తప్పుడు ప్రకటనలు చేయించారు. దీంట్లో పెద్ద గొప్ప ఘనకార్యం ఏమీ లేదు. లూర్ది మేరీ గారి పలుకులు పలకడం కనుక ఎవరున్నారో, ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి అందిందో అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం, రాష్ట్ర ప్రజలందరికీ ఎరిగిన సత్యం. దీంట్లో ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏముంది? నిజంగా లూర్ది మేరీ గారు అక్కడే ఉన్నానని చెప్తా ఉన్నారు కదా, ఆ రోజే ఈ ప్రకటన చేసి ఉండుంటే ఈరోజు ప్రభుత్వం మీద నాకు అనుమానాలు ఉన్నాయి, అంబులెన్స్లో ఏదో జరిగిందనేటువంటి అనుమానాలు ఉన్నాయి, ఆ రోజు ఆరోపణలు చేస్తుంటే ఆ రోజు సందర్భం వేరు. ఈరోజు కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తరువాత
ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెలువరించిన ప్రకటన ఏదైతే ఉందో ఇది నిజంగా అత్యంత బాధాకరం, అత్యంత హేయమైనటువంటి చర్య. నిజంగా లూర్ది మేరీ గారు మరి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఇప్పటికే లూర్ది మేరీ గారు ఒక అంశాన్ని అయితే క్లారిటీగా చెప్పేశారు. ఎందుకంటే సింగయ్య పడింది 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కిందే పడి గాయాల పాలయ్యారనేటువంటి మాటను కూడా ఆమె క్లారిఫై చేశారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కారు చక్రాల కింద ఆయన పడిపోలేదు, నలిగిపోలేదని వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో ఆ తప్పుడు ప్రచారం అడ్డుకట్టపడినట్లయింది. ఎందుకంటే సాక్షాత్తు సింగయ్య గారి భార్యే లూర్ది మేరీ గారే ఆ ప్రకటన చేశారు. కానీ అక్కడ గాయాలు కాలేదంట, చిన్న చిన్న గాయాలు కూడా కాలేదంట. ఆయన చాలా బాగున్నాడంట. బాగుంటేనే ఇసిరి పక్కన పడేసి వెళ్ళిపోయారంట. ఆయన బాగుండకపోతే జగనన్న ఆయన కార్యకర్తలు ఆయన చంపుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వానికి ఏంటి అంత బాధ? వదిలేయండి, వాళ్ళ కార్యకర్తలు ఆయన చంపుకుంటాడంటండి. ఎందుకు? చట్టం, న్యాయం, ధర్మం, లాండ్ ఆర్డర్ అవసరమా? వదిలేయండి, చంపుకుంటాడు. ఆనాడు చంపుకున్నాడు, ఈనాడు చంపుకుంటాడు, ఎప్పుడు చంపుతూనే ఉంటాడు. ఆయనకు చంపకపోతే నిద్ర పట్టదు, ఆయనకు చంపకపోతే అన్నం మింగుడు పడదు, ఆయనకు చంపకపోతే నిద్ర రాదు. మరి ఏం చేద్దాం? ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన మానసిక స్థితి ఎలా ఉంది? దాన్ని ఎందుకు మీరు ఇంత పెద్ద రచ్చ చేస్తూ ఉన్నారు? కూటమి నాయకులు రచ్చ చేయకండి, చంపుకొని వాళ్ళ కార్యకర్తలను చంపుకుంటారని చంపుకొని వాళ్ళ కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా వంత పలుకుతూ ఉన్నారు కదా. అలానే హర్షవర్ధన్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో నిజంగా బాధాకరం. హర్షవర్ధన్ మరణం పట్ల తప్పుడు ప్రచారాలు చేయకండి, ఇష్టానుసారంగా ప్రకటనలు చేయకుండా. ఎలా చనిపోయాడు మీ కుమారుడు చెప్పండి? ఏ విధంగా చనిపోయాడు? కూటమి నేతలు ఎవరైనా వచ్చి హత్య చేశారా? మీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి వెళ్ళి తొక్కిసలాట్లో మరణించారు. దాని పట్ల ఎవరు తప్పుడు ప్రచారం చేయలేదే. కేవలం సింగయ్య గారి మరణానికి సంబంధించినటువంటి బాధ్యతారాహిత్య నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేరస్తుడిగా, నేర ఆరోపణను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా చేర్చారు, ఏటుగా చేర్చారు. సరే, అది చట్టబద్ధమా చట్ట వ్యతిరేకమా అని తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు తప్పకుండా ఈ అంశాల్లో బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలోనే హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్లు, ఆయన ట్రోల్ చేస్తున్నట్టు కూడా ఆయన బెంచ్ మీద కూర్చొని చేశారు వ్యాఖ్యలు. నిజంగా ఇది సబబు కాదు. న్యాయస్థానాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కింద న్యాయస్థానంలో న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టు వరకు కూడా మనకి న్యాయస్థానాలు ఉన్నాయి. తప్పకుండా వాటిని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని న్యాయమూర్తులను, న్యాయస్థానాలను, ఎందుకంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలవి, వాటిని అవమానపరిచే విధంగా, వారిని హేళన చేసే విధంగా చేయడం ఎవరైనా సరే సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఈరోజు ఎంతో కొంత న్యాయం ఈ దేశంలో బ్రతికుందంటే అది కేవలం న్యాయస్థానాల వల్లనే. సరే, ఒకరిద్దరు న్యాయమూర్తులు అక్కడెక్కడ ఏదైనా తప్పిదాలకు పాల్పడి ఉండొచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఏదైతే ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి వ్యవహారం మనం చూసాం. కట్టలుగా ఆయన ఇంట్లో దొరికినటువంటి డబ్బుల వ్యవహారం. ఇలా కొందరు న్యాయమూర్తులు ఉంటారు, అందరూ అలా ఉండరు. కాబట్టి ఒకరినిద్దరిని ఉద్దేశించి పూర్తి న్యాయ వ్యవస్థని ఇరకాటంలో పడేసే విధంగా న్యాయ వ్యవస్థ మీద తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. సరే, ఇక్కడ కాకపోతే మరొక చోట తప్పకుండా న్యాయం దక్కుతుంది. ఆ విధంగా మనం నమ్మకంతో ముందుకు అడుగులు వేయాలి. కానీ ఎలా పడితే అలా న్యాయస్థానం మీద, న్యాయమూర్తుల మీద తప్పుడు ప్రచారం చేయడం, వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం ఏదైనా సరే ఇది చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకం, ఇది సరైనటువంటి చర్య కాదు. దాన్ని నేను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అలానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ సింగయ్య మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా, నిజాయితీగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే 2 వారాల గడువును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించింది. 2 వారాల తర్వాత నిజంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి స్పష్టమైనటువంటి ఆలోచన న్యాయమూర్తి గారికి ఉంటే క్వాష్ చేసి ఉండేవారు. ఆయన కూడా ఈ అంశానికి సంబంధించి లోతైనటువంటి విషయాలను తెలుసుకోవాలన్నటువంటి విధానంతోనే 2 వారాలకు వాయిదా వేశారు. చూద్దాం 2 వారాల తర్వాత ఏం జరుగుతుంది. అలానే లూర్ది మేరీ గారు చేసినటువంటి ఈ కామెంట్స్, ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అలానే పోలీస్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో కూడా మనకి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. లూర్ది మేరీ గారు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీ అక్కడ మరణించింది నా కుటుంబ సభ్యుడో ఇంకొకరు కుటుంబ సభ్యుడో కాదు, స్వయాన మీ భర్త, మీ జీవిత భాగ్యస్వామి. ఆ దిశగా ఆలోచించుకొని అడుగులు వేయండి. ఈరోజు తప్పేరు ప్రచారాలు చేయడం, తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదు. నిజంగా మీరు ఆ రోజు చేసి ఉంటే దానికి ఒక శాంటిటీ, దానికి ఒక విలువ ఉండేది. కానీ ఈరోజు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత మీకు అందినటువంటి స్క్రిప్ట్కు అనుకూలంగా వారు ఏ విధంగా అయితే మీకు లోపల చెప్పారో ఆ విధంగా బయటకు వచ్చి మాట్లాడితే ఈరోజు ప్రజలు హర్షించరు, స్వాగతించరు. ఈరోజు సింగయ్య మరణాన్ని కూడా మీరు అపహాస్యం చేసినట్లు అవుతుంది. సింగయ్య
జీవితానికి కూడా మీరు విలువ లేకుండా చేసినట్లయింది. సింగయ్య మృతికి కూడా విలువ లేకుండా మీరు చేసినట్లవుతుంది. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. నిజంగా సింగయ్య మరణం అనేది చాలా బాధాకరం. సరే, బాధ్యులు ఎవరైనప్పటికీ ఒక నిండు ప్రాణం, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రాణం పోగొట్టుకున్నాడు. మరి బాధ్యులు ఎవరనేది తేల్చాల్సింది న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ. ఈరోజు సింగయ్య మృతి పట్ల నేను విచారాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. బాధాప్త హృదయంతో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తా ఉన్నారు. నిజంగా సింగయ్య సతీమణి గారు, లూర్ది మేరీ గారు ఇలాంటి ప్రకటన చేసి ఉండకూడదు. ఈరోజు సింగయ్యకు ఏదైతే ప్రజల పట్ల నుంచి వచ్చినటువంటి ఆదరణ ఏదైతే ఉందో ఆ ఆదరణ కూడా కరువు అయ్యేటువంటి అవకాశానికి ఈరోజు లూర్ది మేరీ గారు బీజాలు వేశారు. ఇక్కడ మీరు ఏ పార్టీ తరఫున మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు తల్లి. విచారణ జరుగుతూ ఉంది. బాధ్యులు ఎవరైనది ప్రభుత్వాలు, న్యాయస్థానాలు తేలుస్తాయి. ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీ పక్షాన్ని నిలబడాల్సిన అవసరం లేదు, ఇటు కూటమి ప్రభుత్వం పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి హత్యలు, అఘాయిత్యాలు, మరణాలకు కూడా రాజకీయ రంగు పులిమి. రాష్ట్రంలో మానవతా విలువలను ఏ విధంగా భంగపరుస్తూ ఉన్నారంటే, రాష్ట్రంలో మానవతా విలువలను ఏ విధంగా కించపరుస్తూ ఉన్నారంటే నిజంగా అత్యంత హేయమైనటువంటి క్రియ ఇది, అత్యంత హేయమైనటువంటి చర్య ఇది. నిజంగా చాలా బాధను కలిగించినటువంటి ఘటన. కుటుంబ సభ్యుడు పోగొట్టుకుంటే, కుటుంబ సభ్యుడు చనిపోయి 10 రోజులు కాకముందే ఈ విధంగా రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ, రాజకీయ నాయకులతో జత కట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ప్రకటనలు బయట చేయడం ఇది సబబు కాదనేది నా వ్యక్తిగత ఉద్దేశం మాత్రమే. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో సింగయ్య గారి మృతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏం జరుగుతుంది, ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు బాధ్యులవుతారు. ఈరోజు సింగయ్య గారి సతీమణి చేసినటువంటి ఆరోపణల వెనుక ఆంతర్యం ఏంటి, ఈ ఆరోపణలు ఎవరు చేయించారో కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సింగయ్య మృతికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, ఈ యొక్క ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరిది బాధ్యత రాహిత్యం, ఎవరిది బాధ్యత, ఎవరిది తప్పిదం, ఎవరు నిజాయితీపరుడు, ఎవరు తప్పిదానికి పాల్పడ్డారో కూడా ప్రజల ముందుకు చాలా స్పష్టంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద, పోలీస్ వ్యవస్థ మీద మరింత బాధ్యత పెరిగిందనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దిశగా రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి లోతైన విచారణ జరిపి బాధ్యులని కఠినంగా శిక్షించాలని, అలానే న్యాయస్థానాలు కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి ఆరోపణలకు, ఎటువంటి బాధ్యతారాహిత్య క్రియలకు తావు లేకుండా నిబద్ధతగా, నిజాయితీగా వ్యవహరించాలని కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టు వారిని కూడా విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. మీరే ఈ రాజ్యాంగానికి రక్షకులు, మీరే ఈ రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగాలంటే కేవలం న్యాయస్థానాలతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశగా న్యాయస్థానం కూడా ఈ అంశానికి సంబంధించి నిష్పక్షపాత విచారణ జరిపి ఆదేశాలను జారీ చేస్తుందని మనమందరం భావిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.